బేసిక్గా సోప్స్, ఫేస్ వాషెస్ ఇది బాగా నడుస్తుంది. అంటే మన అవసరాన్ని బట్టి యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే మీరు ఏం చెప్తారు? సో సోప్ అయితే జనరల్గా బాడీ పీహెచ్కి తగ్గట్టు తయారు చేస్తారండి. సో కొంచెం పీహెచ్ అనేది హార్ష్గానే ఉంటుంది. సో సోప్ ఇప్పుడు బాడీ వరకు బాగానే ఉంటుంది, బట్ ఎట్ ద సేమ్ టైం సోప్ మనం అదే సోప్ ఫేస్కి యూజ్ చేస్తే ఆ పీహెచ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల స్కిన్ అనేది కూడా బాగా డ్రై అయిపోతుంది. సో మేమేం చెప్తాము అంటే ఫేసెస్కి మాత్రం ఫేస్ వాష్ యూజ్ చేయండి, కొంచెం పీహెచ్ బ్యాలెన్స్ ఉన్న ఫేస్ వాష్ యూజ్ చేయమని చెప్తాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు సోప్ అనేది చాలాసేపు అలా ఓపెన్గానే ఉంటుంది అండ్ మనం అన్ని బాడీ పార్ట్స్లో యూజ్ చేస్తాం. సో కొంచెం బ్యాక్టీరియా ఎంత కాదన్నా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఏంటి అంటే ఫేస్ పైన కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది, బాడీ పైన చూపించకపోవచ్చు. సో అలా అవాయిడ్ చేయమని చెప్దాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే సోప్ ఇస్ క్లెన్జర్ కాబట్టి అంత క్లెన్స్ కూడా అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఒకవేళ ఫేస్ వాష్ తీసుకొని ఫేస్ వాష్తోని స్నానం చేశారనుకోండి, మన స్కిన్ మన బాడీకి అసలు అంత క్లెన్స్ అయినట్టు ఉండదు, బట్ ఫేస్ చాలా క్లెన్స్ అవుతుంది. సో ఇమాజిన్ చేయండి అంటే దాంట్లో ఎంత pH డిఫరెన్స్ ఉంటుందో. సో బాడీకి సోప్, ఫేస్కి ఫేస్ వాష్ ఈజ్ రికమెండ్.